ఓ 2-3 ఏళ్ల నుంచి ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేసిన వాళ్లకు ఇది పెద్దగా అర్థం కాకపోవచ్చేమో. ఐపీఎల్ ఎల్ క్లాసికో అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మొదట్లో సచిన్ వర్సెస్ ధోని అనే క్రేజ్ ఉండడం వల్ల, ఆ తర్వాత సచిన్ రిటైర్ అయినా రోహిత్ అంతకుమించి జట్టును నడిపించడం వల్ల దశాబ్దంన్నరకు పైగా ఈ ఎల్ క్లాసికో నిజంగానే ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. లీగ్ మ్యాచెస్లో రికార్డు ఎలా ఉన్నా ప్లే ఆఫ్స్ ఫైనల్లో మాత్రం చెన్నైపై ముంబైదే పైచేయి. కానీ ఈ సీజన్ ఆ వైబ్ కనబడట్లేదు. కారణం రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ను ముంబై కెప్టెన్ చేయడం. ఎందుకంటే సిఎస్కే ఫ్రాంచైజీ భయపడే ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మాట మేం చెప్పట్లేదు, సిఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్వయంగా చెప్పాడు. నిన్న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్లు హస్సీని ఇలా అడిగారు, ఏ కెప్టెన్ను చూసి సిఎస్కే మేనేజ్మెంట్ భయపడుతుంది అని. ఈ ఏడాదైతే ఎవరూ లేరు, మమ్మల్ని ఫైనల్స్లో ఓడించిన ఒకే ఒక్క కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను ఇకపై కెప్టెన్ కాడు, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు అంటూ హస్సీ అన్నాడు. ఈ హింట్ చాలదా, సిఎస్కేను ఫైనల్స్లో ఒక్కసారి కాదు ఏకంగా 3 సార్లు ఓడించిన కెప్టెన్ రోహిత్ శర్మ. హస్సీ రోహిత్ గురించి ఈ కామెంట్స్ చేశాక ఫ్యాన్స్ మరోసారి ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు, ఎందుకు హార్దిక్ను కెప్టెన్ చేశారంటూ.